గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పనిచేయడానికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. కాబట్టి తప్పకుండా డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. మరి జాబ్స్కి సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవాలంటే ఏప్రిల్ 9వ తేదీ వరకు కూడా అవకాశం అయితే ఉంది. కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి. టైం చాలా తక్కువ ఉంది. వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను. అక్కడి నుంచి వెళ్ళి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇందులో భాగంగా మనకి మల్టిపుల్ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే డాక్టర్ ఫుల్ టైమ్, అలాగే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జాబ్స్, అలాగే కౌన్సిలర్ జాబ్స్, నర్సు, వార్డ్ బాయ్, అలాగే క్లర్క్ జాబ్స్ ఉన్నాయి, పీర్ ఎడ్యుకేటర్, చౌకీదార్, హౌస్ కీపింగ్ స్టాఫ్ ఫుల్ టైం, ఇటువంటి జాబ్స్ అన్నీ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 8th క్లాస్ క్వాలిఫికేషన్తో జాబ్స్ ఉన్నాయి. జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి మీకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి జాబ్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ సైన్సెస్ సంబంధించిన క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేయొచ్చు. ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేయొచ్చు. పోస్ట్ ఆధారంగా చూసుకొని 9,000 నుంచి మీకు స్టార్టింగ్ శాలరీస్ ఉంటాయి. 15,000 శాలరీ ఉంటుంది, 12,000, 13,000, ఇంకా మనకు అప్ టు 60,000 వరకు కూడా శాలరీస్ అనేవి ఉన్నాయి. ఏ క్యాస్ట్ వరకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు. టోటల్ ఓవరాల్గా చూసుకుంటే 14 వరకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. దీనికి అప్లికేషన్ డేట్ చెప్పాను కదా, మీకు ఏప్రిల్ 9th వరకు టైం ఉంది. అప్పటి వరకు మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 18 to 42 మధ్యలో మీకు ఏజ్ లిమిట్ ఉండాలి. వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు రిలాక్సేషన్స్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years మీకు రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. అప్లికేషన్ ఫీజు చూడండి. ఓసీ, ఓబీసీ, బీసీ వాళ్ళకి సంబంధించి 500, రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి 300 ఉంటుంది. మోడ్ ఆఫ్ సెలెక్షన్ మీకు 100 మార్క్స్కి సెలెక్షన్ ఉంటుంది. ఎగ్జామ్ లాంటిది ఏమీ ఉండదు. జస్ట్ మీకు ఏంటంటే మీ యొక్క అకాడమీ మార్క్స్ బేస్ చేసుకొని డైరెక్ట్గా మీకు మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది, పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎలా అప్లై చేసుకోవాలంటే కనుక అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. అక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ని ఫిల్ చేసి అటాచ్ చేయాలి. మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసేసి మీరు బై హ్యాండ్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ ఇచ్చినటువంటి అడ్రస్, ఇక్కడ కనిపిస్తుంది కదా అడ్రస్, ఆ అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా జాబ్ సెలెక్షన్ అనేది ఉంటుంది. అప్లై ఫామ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అక్కడి నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు మెన్షన్ చేయాలి. మీ యొక్క లేటెస్ట్ తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది పేస్ట్ చేసి క్యాండిడేట్ నేమ్, జెండర్, ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్ ఏంటి అండ్ అలాగే బేసిక్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా ఫిలప్ చేసేసి సైన్ చేయండి. సైన్ చేసేసి ఇచ్చిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసి మీరు వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఇది. ఎవరికైతే జీజీహెచ్ నెల్లూరులో పనిచేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశంగా చెప్పచ్చు. వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వీటికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను.